ఇవాళ నైట్ నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అవబోతుంది. ఫ్లిప్కార్ట్ లో ప్లస్ మెంబర్స్ కి, బ్లాక్ మెంబర్స్ కి ఎర్లీ సేల్ ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది. నార్మల్ సేల్ 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. SBI క్రెడిట్ కార్డ్స్ మీద మీకు ఫ్లిప్కార్ట్ లో డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ అమెజాన్ లో ఇవాళ నైట్ 7th ఆగస్ట్ 12 AM కి సేల్ స్టార్ట్ అవుతుంది. చాలా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, HDFC, ICICI, PNB, IDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్, ఇలా బోల్డ్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సేల్లో నేను మొత్తం ఆఫర్స్ ఉన్న అన్ని లిస్ట్ తీసాను. లిస్ట్ మొత్తం కొంచెం పెద్దగానే ఉంది, కానీ ఏది కూడా అంత వర్త్ మొబైల్స్ అనిపించలే నాకు. అసలు ప్రైజెస్ మరీ దారుణంగా పెరిగిపోయినాయి. ఈవెన్ మొన్న జూన్ లో జరిగిన గోట్ సేల్లో దీనికన్నా చాలా చాలా బెటర్ ప్రైజెస్ అనిపించినాయి. సో నాకు ఈ సేల్ అయితే అంత తోపు డీల్స్ అబ్బా ఏమి ఇచ్చాడు ఆఫర్ అని అయితే నాకు ఏది అనిపించలేదు. ఒకవేళ మీకు మొబైల్ అర్జెంట్, ఖచ్చితంగా నేను ఇప్పుడే ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటేనే ఈ సేల్లో పార్టిసిపేట్ చేయండి. లేదంటే ఈ సేల్ లైట్ తీసుకోండి. ఎందుకంటే అంత పెద్ద డిస్కౌంట్స్ ఏం లేవు. మీరు ఒక 1 month వెయిట్ చేస్తే సెప్టెంబర్ ఎండింగ్ లో మనకి దసరా సేల్స్, బిగ్ బిలియన్ డే సేల్స్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. ఆ సేల్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేయడం మరి అంత ప్రైస్ కట్స్ ఉండకపోవచ్చు, కానీ దీనికన్నా కొంచెం బెటర్ ఆఫర్స్ అయినా నేను ఆ సేల్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు ఒక 1 month వెయిట్ చేయగలను అనుకుంటే ఒక 1 month వెయిట్ చేయండి. లేదు అర్జెంట్ గా కావాలనుకుంటేనే ఈ సేల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ సేల్ లోనే నాకు ఫోన్ కావాలనుకుంటే అసలు ఈ సేల్ లో బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయి, ప్రతి బడ్జెట్ లో అసలు కొనదగ్గ ఫోన్స్ ఏమున్నాయి అనేది ఒక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్లీ బిలో 10,000 అసలు ఏ ఫోను లేదు. అసలు మీరు 10,000 బడ్జెట్ అయితే ఖచ్చితంగా పెంచుకోవాలి. 15,000 రూపాయల దాకా రావాలి. ఒకవేళ 15,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పోకో M7 Plus, ఇది ఫ్లిప్కార్ట్ లో 15,500 రూపీస్ దొరుకుతుంది. ఇది 6GB ర్యామ్ వస్తుంది, 4GB కాదు, 6GB. మంచి ఆప్షన్. యాక్చువల్ గా ప్రెసెంట్ ఉన్న సినారియోలో 15,000 రూపాయలకి ఇది చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. ఇది Full HD Plus IPS LCD డిస్ప్లే తో వస్తుంది. అట్లీస్ట్ Full HD ప్యానల్ ఇచ్చారు. అండ్ Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ కొంచెం మంచి ఫోన్ అనమాట. 15,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే. లేదు నాకు పోకో బ్రాండ్ నుంచి వద్దు, వేరే బ్రాండ్ నుంచి ఏమన్నా చెప్పు అంటే అక్కడ మీకు రియల్మీ నుంచే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్లిప్కార్ట్ లో రియల్మీ P4 Lite 5G, అదే ఫోన్ అమెజాన్ లో రియల్మీ నార్జో 100 5G. ఈ 2 ఫోన్స్ కూడా సేమ్ ప్రైస్ కి 15,500 రూపాయలకి వస్తాయి. ఈ 2 ఫోన్స్ ఎగ్జాక్ట్ గా సేమే. ఒకటి ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు, ఒకటి అమెజాన్ లో అమ్ముతారు. 2 సేమ్ ఫోన్సే. కాకపోతే స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఈ 2 ఫోన్స్ కన్నా పోకో M7 Plus ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. మీకు ఒకవేళ పోకో వద్దు అనుకుంటేనే ఈ రియల్మీ P4 Lite కానీ రియల్మీ నార్జో 100 Lite కానీ వెళ్ళొచ్చు. 2 కూడా డీసెంట్ ఫోన్స్. లేదు నేను బడ్జెట్ 20,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటేనే ఈ ఆప్షన్ తీసుకోండి. లేదంటే అసలు కన్సిడర్ చేయొద్దు. అదే సామ్సంగ్ గెలాక్సీ M17, ఇది అమెజాన్ లో 16,999, 17,000 రూపీస్కి వస్తుంది. 17,000 రూపీస్కి వన్ అండ్ ఓన్లీ ఇప్పుడున్న అన్ని లిస్ట్ తీసే కదా, 20,000 రూపాయల్లో పెద్ద లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ మొత్తంలోకి వన్ అండ్ ఓన్లీ AMOLED డిస్ప్లే ఆఫర్ చేసే ఒకే ఒక ఫోన్ ఇది. మిగతావన్నీ LCD ప్యానల్స్, ఎక్కడ AMOLED డిస్ప్లే కనిపించదు. ఈ ఒక్క ఫోన్ లోనే Full HD Plus AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కూడా ఒక డీసెంట్ గానే ఉంటాయి, కానీ మీకు ప్రాసెసర్ కొంచెం అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు. కొంచెం జనరల్ టాస్క్ లో కూడా అప్పుడప్పుడు కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది ఫోను. అవన్నీ పర్లేదు అనుకుంటేనే, సామ్సంగ్ బ్రాండ్ లోనే కావాలనుకుంటేనే ఈ సామ్సంగ్ M17 జోలికెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. 20,000 రూపాయలు బెస్ట్ ఫోన్ ఏమైనా ఉందా అంటే ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. కొంచెం ఉన్న వాటిలో ఒక పర్లేదు అనుకునే ఫోన్ ఏమైనా ఉందా అంటే రియల్మీ P4R, ఇది 19,499 రూపీస్కి వస్తుంది. కామెడీ ఏంటంటే దీనికన్నా 15,000 రూపాయల దగ్గర వచ్చే పోకో M7 Plus చాలా బెటర్ ఉంది. దీనిలో HD Plus డిస్ప్లేనే ఉంటుంది, పోకోలో Full HD Plus డిస్ప్లే ఉంటుంది. ఈవెన్ ర్యామ్ కూడా ఇది 4GB ర్యామ్ తో వస్తే అది 6GB ర్యామ్ తో వస్తుంది. రిమైనింగ్ అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో 4,000 రూపాయలు తగలడం అనేది వేస్ట్ దీనికి. సో 20,000 రూపీస్ లోపు అయితే ప్రెసెంట్ ఒక్కటి కూడా మంచి ఫోన్ లేదు. ఏది తీసుకున్నా సాటిస్ఫై అవ్వరు. లేదు కొంచెం బడ్జెట్ పెంచుకుంటాను, మరి అంత సాటిస్ఫాక్షన్ లేకుండా ఫోన్ కొన్నాం ఎందుకు అనుకుంటే, ఒకవేళ మీరు 25,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది రెడ్మీ నోట్ 15 SC. సేమ్ ఇదే ఫోన్ ని పోకో M8 గా లాంచ్ చేశారు. పోకో M8 రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, అది చూసారంటే రెడ్మీ నోట్ 15 SC రివ్యూ చూసినట్టే. 2 సేమ్ ఫోన్స్. రెడ్మీ నోట్ 15 SC ఫ్లిప్కార్ట్ లో 21,999, 22,000 రూపాయలకి వస్తుంది. 22,000 రూపాయలకి ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్ లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. దీనిలో Full HD Plus AMOLED డిస్ప్లే ఉంటుంది. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ కూడా ఒక డీసెంట్ గానే ఉంటాయి. అండ్ 5,800 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ ఒక మంచి ఫోను. 22,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే రెడ్మీ నోట్ 15 SC తీసుకోవచ్చు. పోకో M8 నాకు ఆఫర్స్ లిస్టింగ్ లో కనిపించలేదు. ఒకవేళ ఇంకా తక్కువకి పోకో M8 వచ్చిందంటే దానికి వెళ్ళిపోవచ్చు. అది కూడా 2 ఫోన్స్ సేమే. లేదు రెడ్మీ నుంచి వద్దు, నాకు వేరే బ్రాండ్ నుంచి నాకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, నేను అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడుతుంటా, నాకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. అక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. iQOO Z11X, Vivo T5X. ఈ 2 ఫోన్స్ సేమ్ ప్రైస్ కి వస్తాయి. 22,999, 23,000 రూపాయలకి వస్తాయి. ఈ 2 ఫోన్స్ లో పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తాయి. కాకపోతే డిస్ప్లే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. దీనిలో Full HD Plus IPS LCD డిస్ప్లే ఉంటుంది.
ఎల్సిడి ప్యానల్ అయినా పర్లేదు, నాకు బ్యాటరీ కొంచెం బెటర్ ఉండాలి, పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉండాలి అనుకుంటేనే ఈ రెండు ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు. లేదు అసలు ఈ కాంప్రమైజ్ అని లేకుండా ఒక మంచి ఫోన్ ఏం దొరకట్లేదా, నేను కావాలంటే బడ్జెట్ ఇంకా పెంచుకుంటా, 30,000 రూపీస్ దాకా రాగలను, ఏదో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ ఏమన్నా ఉంటుందా అంటే 30,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే అక్కడ రెండు ఆల్రౌండర్ ఫోన్స్ దొరుకుతుంటాయి. ఒకటి రియల్మీ నుంచి, అక్కడ రియల్మీ నుంచి చాలా ఆఫర్స్ ఉంటాయి. రియల్మీ P4 28,000కి వస్తుంది, P4 పవర్ 30,000 రూపాయలకి వస్తుంది. ఈ రెండు ఫోన్స్ తీసుకునే దానికన్నా రియల్మీ P4 Pro తీసుకోండి. ఇది ఫ్లిప్కార్ట్లో 28,999 29,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్లో వెరీ వెరీ బ్యాలెన్స్డ్ ఫోను, ఆల్రౌండర్ ఫోను, మీకు డిస్ప్లే కాడ నుంచి పర్ఫార్మెన్స్, కెమెరాస్, బ్యాటరీ అన్ని విషయాల్లో 29,000 రూపాయలకి జస్టిస్ చేసే ఫోన్ ఇది. 30,000 రూపాయల్లో ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి అనుకుంటే రియల్మీ P4 Pro తీసుకోవచ్చు. లేదు నాకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, కెమెరాస్ బాగుండాలి, ఫొటోస్ తీస్తుంటా, పోర్ట్రేట్ షాట్స్ బాగా రావాలి, నాకు మెయిన్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే అక్కడ మీకు మోటో నుంచి ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. మోటో H70, మోటో H60 ఫ్యూజన్, ఈ రెండు కూడా ఇంచుమించు సేమ్ ప్రైస్కి వస్తుంటాయి. బట్ ఈ రెండు ఫోన్స్ని పక్కన పెట్టేసి మీరు మోటో H60 Proకి వెళ్ళొచ్చు. ఇది కూడా సేమ్ 28,999కి వస్తుంది. 29,000 రూపాయలకి దీనిలో కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇదే ప్రైస్కి అసలు ఈ ఫోన్ లాంచ్ అయింది ఇదే ప్రైస్కి, స్టిల్ లాంచ్ అయిన ప్రైస్కి ఈ ఫోన్ ఇంకా అమ్ముతున్నారు. కాకపోతే ఈ ఫోన్ లాంచ్ అయ్యి 1 year దాటిపోయింది. బట్ స్టిల్ ఇప్పుడున్న మార్కెట్ సినారియోకి ఇది చాలా మంచి ఫోన్. అక్కడ డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అసలు చెప్పక్కర్లా, గేమ్స్ కూడా దీనిలో చాలా బాగా ఆడుకోవచ్చు, అండ్ కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అండ్ నేను ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు అన్ని UI లాగ్స్ ఇట్లాంటివి కూడా పెద్దగా నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఉందో ఏమో మరి. సో ప్రస్తుతానికైతే 30,000 రూపాయల దాకా రాగాలనుకుంటే బెస్ట్ ఆప్షన్స్ రియల్మీ P4 Pro, మోటో H60 Pro, ఈ రెండు ఫోన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకా బడ్జెట్ పెంచుకుంటే 35,000 రూపీస్ దగ్గర మీకు 4 ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది OnePlus Nord C6 31,999కి అమ్ముతున్నారు, అండ్ Vivo T5 Pro 32,999కి అమ్ముతున్నారు. ఈ రెండు ఫోన్స్ ఆన్ పేపర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక బ్యాటరీ ఏమో ఒక 1000 mAh బ్యాటరీ డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది తప్పించి మీకు ఆన్ పేపర్ రెండు ఫోన్స్ సేమ్ ఉంటాయి. బట్ కెమెరాస్ నేను టెస్ట్ చేసినప్పుడు OnePlus కన్నా Vivo T5 Proలో కెమెరాస్ కొంచెం స్లైట్ అహెడ్ అనిపించింది, కానీ ఆల్మోస్ట్ ఈ రెండు ఫోన్స్ సేమ్ గా పర్ఫామ్ చేస్తాయి. సో మీరు 32-33 దాకా రాగాలనుకుంటే ఈ రెండు ఫోన్స్లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. బ్రాండ్ వాల్యూ అనేం కాదు, ఎందుకంటే OnePlusలో కూడా రేపటి నుంచి కలర్ వాయిస్ వచ్చేస్తుంది, ఆక్సిజన్ వాయిస్ తీసేస్తున్నారు. సో ఆక్సిజన్ వాయిస్ లేనప్పుడు ఏ ఫోన్ అయితే ఉంది చెప్పండి. సో OnePlus Nord C6 కానీ Vivo T5 Pro కానీ మీ ఇష్టం, ఈ రెండు ఫోన్స్లో ఏదైనా తీసుకోవచ్చు. లేదు బ్రో నాకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి సామ్సంగ్లోనే నాకు ఫోన్ కావాలి అనుకుంటే అక్కడ మీకు సామ్సంగ్ A56 వస్తుంది 31,999కి. ఆ ప్రైస్కి సామ్సంగ్ A56ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అది ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, Exynos 1580 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్కి మంచి ప్రాసెసరే, అంత తీసి పడేసే ప్రాసెసర్ ఏం కాదు. ఈవెన్ కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కానీ కొంచెం ప్రీమియం ఉంటుంది అనమాట ఫోను. సో 35,000 రూపీస్ దాకా రాగాలనుకుంటే సామ్సంగ్ బ్రాండ్ నుంచే ఫోన్ కావాలనుకుంటే ఈ సామ్సంగ్ A56ని కన్సిడర్ చేయొచ్చు. లేదు బ్రో నాకు ఇది కాదు, నాకు గేమింగ్, ఎక్కువ గేమ్స్ ఆడుతుంటా, నాకు పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ పర్ఫార్మెన్స్ ఉండే బెస్ట్ ఫోన్ ఏమైనా ఉందా అంటే అక్కడ మీకు పోకో X8 Pro వస్తుంది ఫ్లిప్కార్ట్లో 32,999 33,000 రూపాయలకి అమ్ముతున్నారు. 33,000 రూపీస్కి పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్, గేమ్స్ ఆడడం కోసమే నేను ఫోన్ కొంటున్నా అంటే మాత్రం ఈ పోకో X8 Pro ఆ ప్రైస్కి చాలా మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఒక కెమెరాస్ మాత్రం అంత సాటిస్ఫై చేయకపోవచ్చు, బట్ రిమైనింగ్ అన్ని కూడా ఈ ఫోన్లో చాలా బాగుంటాయి. ఖచ్చితంగా గేమింగ్ కోసం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. లేదు 40,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది పోకో F7, ఇది 35,999 36,000 రూపాయలకి అమ్ముతున్నారు. 36,000 రూపాయలకి స్టిల్ ఇది కన్సిడర్ చేయదగ్గ ఫోనే. దీనిలో అన్ని బాగానే ఉంటాయి, డిస్ప్లే కాడ నుంచి మీకు పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లా, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, ఫోన్ లుక్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బట్ కెమెరాస్ మాత్రం కొంచెం డౌన్ ఉంటాయి. నాకు కెమెరాస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నేను గేమింగ్ ఎక్కువ ఆడతా, గేమ్స్ కోసంగా నాకు ఫోన్ కావాలనుకుంటే పోకో F7 తీసుకోవచ్చు. పోకో F7 బెటరా, పోకో X8 Pro బెటరా అంటే పోకో F7కి నేను పాయింట్ ఇస్తాను. ఒకవేళ మీరు బడ్జెట్ పెంచుకోగలనుకుంటే పోకో F7 కూడా వెళ్ళిపోవచ్చు. లేదు నాకు గేమింగ్ అంత ఇంపార్టెంట్ కాదు, నాకు కెమెరాస్ బాగుండాలి, ఓవరాల్ ఫోన్ యూజ్ చేయడానికి కూడా ఓవరాల్ బాగుండాలి అనుకుంటే అక్కడ వేరే ఆప్షన్ లేక చెప్తున్నా, నథింగ్ ఫోన్ 4A, ఇది కార్డ్ ఆఫర్స్ తో 37,999 38,000 రూపాయలకి వస్తుంది. కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ స్టిల్ కెమెరాస్ బాగుంటాయి. దీనిలో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, 3.5x లో జూమ్ చేసి మీరు ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఆ ప్రైస్కి వేరే ఏ ఫోన్లో ఈ టెలిఫోటో కెమెరా ఇవ్వట్లా, అది ప్రాబ్లము. ఈవెన్ సేమ్ ప్రైస్లో మీకు మోటో H70 Pro వస్తుంది, బట్ దాని కూడా టెలిఫోటో కెమెరా ఉండదు. ఈవెన్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నా H70 Pro తీసుకోవడం కన్నా H60 Pro తీసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. సో కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్. నేను గేమ్స్ ఏమన్నా, నాకు పర్ఫార్మెన్స్ అవసరం లేదు, నా కెమెరాస్ బెస్ట్ ఉండాలనుకుంటే నథింగ్ ఫోన్ 4A కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ ఒకవేళ ఇంకా పెంచుకొని 40,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే అక్కడ మీకు iQOO 15R వస్తుంది, 46,999కి వస్తుంది. ఆ ప్రైస్లో ఇది కూడా చాలా మంచి ఫోను, డిస్ప్లే కాడ నుంచి పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని బాగుంటాయి. కెమెరాస్ మాత్రం ఓకే ఉంటాయి, అంత సూపర్గా ఉండవు. లేదు మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే సామ్సంగ్ S25 FE వస్తుంది 48,000 రూపీస్కి. 48,000 రూపీస్ అనేది ఇంకా ఎక్కువే, ఎందుకంటే సెప్టెంబర్ సేల్లో ఇది నార్మల్గా S24 FE ముందే చూసుకుంటే ప్రతిసారి ఇది బిలో 30,000 రూపీస్కి వస్తుంది. బట్ ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్లో అట్లీస్ట్ ఒక 40 to 45 మధ్యలో అన్నా వస్తే ఇది ఇంకా మంచి ఆప్షన్ అవుతుంది.
48,000 రూపీస్ అనేది కొంచెం ఎక్కువే, బట్ కావాలనుకుంటే ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. అండ్ 50,000 రూపాయల దాకా రాగాలనుకుంటే OnePlus 13S ఉంటుంది. ఇది కాంపాక్ట్ సైజ్ ఫోను, చిన్న సైజ్ ఫోను. ఓవరాల్ దీనిలో కూడా అన్ని బాగుంటాయి. ఒక కెమెరాస్ మాత్రం పోర్ట్రేట్ షాట్స్ ఓన్లీ 2x తీసుకోవచ్చు, 1x అసలు ఆప్షనే ఉండదు, ఓన్లీ 2x తీసుకోవచ్చు. అది కూడా కొంచెం డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది, అంత సూపర్గా ఉండదు. కానీ ఓవరాల్ 50,000 రూపాయల దాకా రాగాలనుకుంటే ఉన్న ఆప్షన్స్లో అది కూడా మంచి ఆప్షనే, కన్సిడర్ చేయొచ్చు. అండ్ 50,000 రూపాయలు దాటి వెళ్ళిపోతే మాత్రం అక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ మోటో సిగ్నేచర్ వస్తుంది. 52,000 రూపాయలకి దానిలో అన్ని ఫీచర్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఖచ్చితంగా 52,000 రూపాయలకి మోటో సిగ్నేచర్ కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్గా అదే ప్రైస్లో మనకి వివో నుంచి వివో X200T రావాలి. అంతకుముందు సేల్లో 50,000 రూపాయలకి వచ్చింది, తర్వాత 55,000 రూపాయలకి వచ్చింది, ఇప్పుడు 63,000 రూపాయలకి వచ్చింది. సో ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, మీకు అర్థమవుతుందో లేదో, చాలా ఎక్కువ అవుతున్నాయి. నేను అంతకుముందు సేల్లో చెప్పా 50,000 రూపాయలకి చాలా మంచి ఫోను, నేను ట్రై చేస్తా, రివ్యూ చేస్తా, అది ఇది అన్నాను. లాస్ట్ సేల్లో మిస్ అయింది. ఇప్పుడు చూడండి, అసలు 63,000 రూపాయలకి కన్సిడర్ చేసే ఫోన్ కాదు అది. వివో X200T అనేది 55,000 రూపాయలు లోపు వస్తేనే కన్సిడర్ చేయండి. అండ్ సామ్సంగ్ నుంచి కూడా మీకు ఒక మంచి ఆప్షన్ ఉంటుంది, సామ్సంగ్ S25. ఇది అమెజాన్లో 58,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఒకవేళ మీకు కాంపాక్ట్ సైజు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. దీనిలో బ్యాటరీ అంత ఎక్కువ రాదు, బ్యాటరీ కాంప్రమైజ్ అవుతా అనుకుంటే ఈ ఫోన్ కూడా చాలా మంచి ఆప్షనే. అండ్ ఇంకా బడ్జెట్ పెంచుకుంటే 70,000 రూపాయల దగ్గర iQOO 15 వస్తుంది 69,000 రూపీస్కి. iQOO 15 కన్సిడర్ చేయొచ్చు. iQOO 15లో డిస్ప్లే టాప్ నాచ్ ఉంటుంది, డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ కెమెరాస్ మాత్రం కొంచెం డౌన్ గ్రేడ్ అనిపిస్తాయి. 70,000 రూపాయలు వర్త్ అనిపించవు అనమాట కెమెరాస్. లేదా నాకు కెమెరాస్ 70,000 వర్త్ అనిపించాలి, నాకు మెయిన్ కెమెరాసే కావాలరా బాబు అనుకుంటే అప్పుడు మీరు ఒప్పో ఫైండ్ X9కి వెళ్ళొచ్చు. X9S కాదు, X9కి వెళ్ళొచ్చు. X9 మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది, 500 రూపాయలు తక్కువ, 70,000 రూపాయలకి వస్తుంది. 70,000 రూపాయలకి ఒప్పో ఫైండ్ X9 ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా బడ్జెట్ పెంచుకుంటే ప్రెసెంట్ ఐఫోన్ డీల్స్ ఇంకా రివీల్ చేయాల, ఇంటూ మార్క్ వేసి పెట్టున్నారు. సో ఎప్పుడు రివీల్ చేస్తారో తెలీదు. నేను ఇవాళ నైట్ హైదరాబాద్ బయలుదేరుతున్నా, చెప్పా కదా యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ ఉందని. మళ్ళీ నాకు కుదురుద్దో లేదో అని నేను ఇవాళ మార్నింగ్ కూర్చొని రికార్డ్ చేస్తున్నా. సో ఐఫోన్ 17 7X999 అని ఇస్తారు. బిలో 80 ఎంత ప్రైస్కి వచ్చినా 80,000 రూపీస్ లోపు వస్తే ఐఫోన్ 17 ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా బడ్జెట్ పెంచుకుంటే S25 అల్ట్రా వస్తుంది 90,000 రూపీస్కి. అండ్ ఇంకా 1,00,000 పైకి వెళ్ళిపోతే ఐఫోన్ 17 Pro వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇంకా వివో డీల్స్ కూడా కొన్ని రివీల్ చేయలేదు. వివో X300 FE కానీ X300 అల్ట్రా కానీ ఇవన్నీ ఇంకా డీల్స్ రివీల్ చేయలేదు. సో ఒకవేళ మంచి ఆఫర్స్లో వస్తే మాత్రం ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది లిస్ట్ అయితే, ఏది కూడా నాకు హార్ట్ఫుల్గా అరే ఇది కొనుక్కోండి బాగుంటుంది ఈ ఫోన్ అని హార్ట్ఫుల్గా ఏది చెప్పలేకపోతున్నా. ప్రైజెస్ అసలు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. మొన్న జూన్ జూలైలోనే జరిగిన గోల్డ్ సేల్ కన్నా ఇప్పుడు ప్రైజెస్ మరీ దారుణంగా ఉన్నాయి. సో బెటర్, ఒకవేళ నాకు ఖచ్చితంగా ఫోన్ కావాలనుకుంటేనే ఈ సేల్లో తీసుకోండి, లేదనుకుంటే ఒక్క నెల వెయిట్ చేయండి. సెప్టెంబర్లో బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ వస్తాయి. ఆ సేల్స్లో ఫోన్స్ కానీ ఏదైనా సరే, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదైనా సరే ఆ సేల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో ఇప్పుడు నేను చెప్పిన ఫోన్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి, ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.